పెద్ద సినిమాలు మొదలు కాకముందు ఒక రకమైన బజ్ ఉంటే సినిమాలు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంకో రకమైన క్రేజ్ కనిపిస్తుంటుంది. ఇంతకు ముందు కథల మీద జాన్రాల మీద ఉన్న బజ్ ఈ మధ్య గెస్ట్ అపీరెన్స్ చేసే స్టార్ల మీద కనిపిస్తోంది. అలాంటిది ఏమీ లేదు మొర్రో అని మేకర్స్ చెప్తున్నా పట్టించుకోవట్లేదు ఫ్యాన్స్. తీరా సినిమా విడుదలయ్యాక అది ఇంకో రకమైన డిస్కషన్ కి లీడ్ చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో జనాల్లో నలుగుతున్న ఇలాంటి గెస్ట్ అపీరెన్స్ల మీద ఫోకస్ చేద్దాం వచ్చేయండి. లియో సినిమా సెట్స్ మీద ఉన్నన్నాళ్లు జనాలకు విజయ్ బాలీవుడ్ ఎంట్రీ మీద కన్నుండేది. అట్లీ డైరెక్ట్ చేస్తున్న జవాన్లో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ విపరీతంగా బస్ క్రియేట్ అయింది. అసలు అలాంటిదేమీ లేదు, ఉంటే నేనే చెప్తానని అట్లీ అదే పనిగా చెప్పినా వినిపించుకున్నవారు మాత్రం లేరు. ఫైనల్ గా జవాన్లో విజయ్ చేయలేదన్నది తెలిసినప్పుడు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. జవాన్ సినిమా విషయంలో అలా జరిగింది కానీ లోకేష్ కనకరాజ్ సినిమాలో మాత్రం అలా ఉండదు అంటున్నారు నెటిజన్లు. విక్రమ్ సినిమాలో అంతమంది స్టార్లను ఆయన హ్యాండిల్ చేసిన విధానం ఫిదా చేసిందన్నది వారు చెబుతున్న మాట. కమల్ హాసన్ విక్రమ్ లో ఫహద్, విజయ్ సేతుపతి ఉన్నట్టే నెక్స్ట్ లోకేష్ చేయబోయే రజనీకాంత్ సినిమాలో షారుఖ్ నటిస్తారనే వార్తలు గుప్పమన్నాయి. గతంలో షారుఖ్ కోసం రజనీ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు రుణం తీర్చుకునే ఛాన్స్ షారుఖ్ వచ్చింది, ఖచ్చితంగా చేస్తారనే టాక్ వినిపించింది. అంతలోనే తూచ్ షారుఖ్ చెయ్యట్లేదట అనే వార్తలు కూడా మొదలయ్యాయి. నిసానిసాలు తెలియాలంటే లోకేష్ ఓపెన్ అవ్వాల్సిందే. గెస్ట్ అపీరెన్స్ కి సంబంధించిన రీసెంట్ టైమ్స్ లో ఊరించిన మరో మూవీ సలార్. ఇందులో కేజీఎఫ్ కనెక్షన్ ఉంటుందని, సలార్ కి రాకీ భాయ్ హెల్ప్ చేస్తారని రకరకాల వార్తలొచ్చాయి. అయితే అసలు అలాంటిదేమీ లేదని, ఇందులో యష్ గెస్ట్ అపీరెన్స్ ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఆ మాటకొస్తే మల్టీ యూనివర్స్ ఫిల్మ్స్ ని తాను హ్యాండిల్ చేయలేనని ఓపెన్ గా ఒప్పుకున్నారు ప్రశాంత్ నీల్.